శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. యావత్ భారతావనికి వందనాలు. కాకపోతే ఇవాళ విషయంలో మోక్షసిద్ధి. మోక్షసిద్ధి అనేది ఎట్లా పొందుతాం, ఏమిటి, పొందిన తర్వాత మన పరిస్థితి ఏమిటి, మన చుట్టూ ఏర్పడే పరిస్థితులు ఏంటి, మనం ఏ రకమైన స్థితిలో ఉంటాం, తర్వాత పర్యవసానం అంటే తర్వాత ఏర్పడే పరిణామాలు ఏంటి ఇత్యాదికాలన్నీ తెలుసుకుందాం. ఇంకా విషయంలోకి వస్తే కనుక ఈ మోక్షసిద్ధి అనేది ఈ మోక్ష సాధనలో చెప్పినట్టు మనిషి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలతోటి జీవించటం అంటూ ఆరంభిస్తే అతడు ఎప్పుడైతే ఈ మోక్ష సిద్ధిని పొందాలి అని అనుకుంటాడో అప్పటి నుంచే అతని జీవితం అనేది ఒక క్యాలిక్యులేటెడ్గా మారిపోతుంది. క్యాలిక్యులేటెడ్గా అంటే ఇక భగవంతుడు, అతని చుట్టూ ఉన్న ప్రాకృతిక శక్తులు ఇవన్నీ మేల్కొని ఇతడు ఎంతవరకు అర్హుడు, ఇతడు ఎంతవరకు ఏంటి అని అనేది జాగ్రత్తగా క్లీన్గా అందరూ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అది మనకి భౌతికంగా దేహేంద్రియాలతో ఉన్న మనకి వాళ్ళు అంతర్గతంగా కళ్ళు తెరిచి చూస్తున్న విషయాన్ని మనం గ్రహించలేం. అలా ఆధ్యాత్మికంలో మనం అలా నిమగ్నం అవుతున్నప్పుడు మన చుట్టూ ఏర్పడే పరిస్థితులు ఇవి మీకు ఇంకా మరింత అర్థం కావాలంటే ఈ విషయాలు ఇప్పుడు ఈ గత కాలాలలో మనకు తెలిసిన కొంతమంది మహనీయుల చరిత్రలు ఉదాహరిస్తాను. ఒక్కసారి అవలకిద్దాం వాళ్ళది. త్యాగరాజస్వామి వారిని తీసుకుందాం. త్యాగరాజస్వామి వారు ఒకసారి శిష్య బృందంతో పర్యటన చేస్తూ తిరుపతి సమీపానికి వచ్చారు. తిరుపతి సమీపానికి వచ్చినప్పుడు త్యాగరాజస్వామి అట్లా ఆయన రాముల వారి భక్తుడు కదా, ఆయన తిరుపతి కొండకి ఎక్కారు. అక్కడ స్నానాధికాలు ఇవన్నీ కోనేరులో స్నానం చేసుకుని గబగబా మరి బట్టలు కట్టుకొని స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆయన వచ్చేసరికి స్వామివారి దగ్గర తెర అడ్డంగా వేసి నివేదన చేస్తున్నారు. అంటే కొంతసేపు ఆయన నివేదన, వెంకటేశ్వర స్వామికి అనకటికి నివేదన అనేది దాదాపు ఆ మంత్రాలు వాటితో అంటే దాదాపుగా ఒక అరగంట కార్యక్రమం అనమాట. ఆయన మడిగట్టుకుని వచ్చిన ఆయన స్వామివారి దర్శనం చేసుకోలేకుండా అంతసేపు ఆగాలంటే ఆయన తాళలేకపోయారు. అప్పుడు ఆయన అనుకోకుండా ఆయన స్తుతించిన ఒక స్తుతి అంటే ఒక కీర్తన, తెరతీయగరాదా అని ఒక కీర్తన ఉంది. ఆ కీర్తన అనేది ఎంత మనోరంజకంగా ఉంటుంది అంటే అంత కమనీయంగా ఉంటుంది. ఆ కీర్తన పాడంగానే ఇక తక్షణమే ఆ తెర ఆటోమేటిక్గా రాలి కింద పడిపోయింది. స్వామివారిది కనుల ముందుగా దర్శనమైంది. ఆయన అది చూసి కళ్ళంబడి ఆనంద బాష్పాలు గారుస్తూ స్వామివారి ముందు దండ ప్రమాణాలతో మోకరిల్లారు. ఇది తర్వాత ఈ కీర్తన అనేది అప్పుడు నోట్ చేసుకున్న శిష్యులు ఈ కీర్తన అనేది సభలలో పాడడం అనేది ఈ సంగీత కళాకారులందరూ నిషేధించారు. ఎందుకని అంటే ఆ కీర్తన పాడటంతో చాలా వాళ్ళ జీవితాలలో విపరీతమైన పరిణామాలు ఏర్పడడం మొదలుపెట్టినాయి. అంటే ఇప్పుడు తెరతీయగరాదా అని అంటే మనం కొంచెం ఆలోచిస్తే కనుక మనిషి ముందర ఉన్న తెర అక్కడ త్యాగరాజస్వామి వారు ఏ అర్థంతో పాడారు అంటే మాయా అనబడే ఈ తెర తీయగరాదా, పరమాత్ముడు అయిన నీ సందర్శనం మాకు అందియగరాదా, జీవాత్మ స్వరూపాలలో ఉన్న మాకు పరమాత్ముడు అయిన నీ సందర్శనం ద్వారా ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలిగింపజేయవా అనే అర్థంతో స్వామివారి కీర్తన సాగుతుంది. అటువంటి ఆ దివ్య సందేశంతో వెలువడేటువంటి ఆ కీర్తన వీళ్ళు పాడంగానే నిజంగానే వాళ్ళ జీవితంలో ఒక మోక్షసిద్ధికి ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడడం మొదలు పెడుతున్నాయి. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఇక పబ్లిక్ సమావేశాల్లో కానీ ఎక్కడైనా పబ్లిక్గా స్టేజీల మీద కానీ ఈ తెర తీయగరాదా అనే పాటని ఆ రోజు నుంచి పాడడం మానేశారు. ఇకపోతే అన్నమాచార్యుల వారిలోనూ ఈ దాదాపుగా ఈ స్టేజ్లో ఒక వివాదాస్పదమైన అంశాలలో ఇరుక్కున్నారు. బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని అన్నమాచార్యుల వారికి ఒక సందర్భం ఏర్పడింది. ఆయన పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అననే ఆ సిచ్యువేషన్ అంటే ఆ సాంగ్ ఆయన రచించిన సమయంలో ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందేశారు. ఆయన ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందారో ఆ బ్రహ్మం ఒకటేనని పాడుతూ ఈ మామూలుగా ఈ అప్పట్లో నిమ్న జాతి వర్గీయులకి అందరికీ గుళ్ళు ప్రవేశం ఉండేది కాదు. ఈయన వాళ్ళందరినీ తీసుకుని దర్శనాలకు అది వెళ్తూ ఉండేసరికి కొంచెం ఈ స్వజాతి నుంచి పెద్ద జాతుల నుంచి
గ్రామ అధికారుల నుంచి వీళ్ళందరి నుంచి కట్టుబాట్ల నుంచి కొంచెం ఆయన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఆయన జీవితంలో కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత కాలాలలో చూసుకుంటే కనుక దాదాపు ఈ 2-3 శతాబ్దాలలో రామానుజాచార్యులు ఎప్పుడో నా 20 ఏళ్ల క్రితం నేను చదివిన కళ ఆళ్వార్లు జన్మించిన సమయం. అందులో ఈ సుదర్శన ఆళ్వార్లు వారు రాసిన ఒక భక్తుడు, అంటే ఆయన శిష్యులలో అడిగిన ఒక శిష్యుడు కోరిక మేరకు ముక్తి బంధానికి ఇట్లా ఒక 4 ప్రబంధాలు ఏవో రాశారు ఆయన. రాస్తే వాటిని చదివిన ఎవరైనా సరే ముక్తిని పొందుతారు అని ఆయన అనుగ్రహించి చెప్పారు. తర్వాత ఆయన అవతారం చాలించిన తర్వాత ఆ గ్రంథాలని దాన్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు సంసారంకి రావట్లేదు, అట్నుంచి అంటే ముక్తిని పొంది వెళ్ళిపోతున్నారు. దాంతో ఆ శిష్య బృందంలో మామూలుగా దాన్ని అట్లా కొన్నాళ్ల పాటు అలా ఎవరు చదవకుండా పెట్టారు. ఎవరు చదివినా వాళ్ళు తిరిగి అందులో ఏముందో చెప్పట్లేదు, అందులో అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు, ముక్తికి వెళ్ళిపోతున్నారు, దేహాన్ని వదిలేసి ముక్తిలోకి కలిసిపోతున్నారు. అందరూ భయపడ్డారు, అందులో ఏదో ఒక భయంకరమైన ఇది ఉంది అని. తీసుకుపోయి దాన్ని కాస్త అక్కడ నదిలో పడేశారు. నదిలో పడేయటమో దాన్ని ఏదో పాడు చేయటమో ఏదో చేశారు. తర్వాత అదే స్వామివారు వేరే ఇంకొక రూపంలో జన్మించారు. అంటే మళ్ళా వేరే రూపంలో జన్మించినప్పుడు అప్పుడు ఆయన్ని తిరిగి జనాలందరూ ప్రార్థించారు. ఇట్లా అది అంత మరీ భయంకరంగా ఉంది, అది అంత ఇదోధికంగా కాకుండా, అంత భయంకరంగా కాకుండా మామూలుగా జనాలు బతికి ఉండి సంసారం చేసుకుంటూ ముక్తిని పొందగలిగే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి. బతుకున్న మనిషి సడన్గా చచ్చిపోవడం అంటే బాధ కదా అని ప్రాణభీతితో ఉన్న అజ్ఞానంతో కూడిన మనుషులు వారిని వేడితే దానికి ఆళ్వార్ స్వామి వారు దయతోటి కటాక్షించి దాని యొక్క తీవ్రతని తగ్గిస్తూ అదేదో మన భౌతికమైన మనుషులు స్తుతించుకునే దానిలాగా దానిని తయారు చేసి ఇచ్చారు. ఆ తర్వాత జనాలు దాన్ని స్తుతించుకుంటూ ఉన్నారు. అది స్వామివారికి ప్రీతికరమైన వాటిల్లో అది కూడా ఒక ఇది స్తుతి. ఇలా ఎప్పటికప్పుడు మనుషుల అజ్ఞానంతో ముక్తి అంటే దాని గురించి తెలియకపోవడం మూలకంగానో, మరి ఏదో మరణం అంటే భయం చేతనో, మరి ఏ కారణాల చేతనో ముక్తి అనే పదానికి దూరంగా ఉంటూనే వచ్చారు. అది మన సమాజంలో ఏర్పడిన ఒక భయంకరమైన అపోహల మూలకంగా అని అనుకుంటున్నాను నేనైతే. కానీ ముక్తి అనే పదం ఎంతో అందమైనది, ఎంతో అద్భుతమైనది, ఎంతో అనిర్వచనీయమైనది అని అంటే దానికి అర్థం చెప్పడానికి కూడా ఈ భూమి మీద పదాలు లేవు. ఒక మరణం అని అంటే ఒక పుట్టిన జీవి దేహాన్ని ఏ రోజుకైనా వదిలిపోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు రమణ మహర్షిని తీసుకుందాం. ఆయన 12 ఏళ్ళు 15 ఏళ్ల కల్లా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొంది అపూర్వమైన తపస్సులో కూర్చుని భౌతిక జీవితంలోకి ఆయన రావడానికి ఇచ్చగించలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే కనుక ఒక ఆధ్యాత్మికమైన పవిత్ర వాతావరణంలో ఉన్న ఒక వ్యక్తి భౌతికమైన తుచ్చ మానవుడిలాగా జీవించడానికి ఇచ్చగించలేదు అంటే మనం జీవిస్తున్న జీవితాలు ఎంత తుచ్చమైనవో, మనం జీవిస్తున్న పద్ధతులు కానీ ఎంత తుచ్చమైనవో మనం గ్రహించటము అంటే ఇక్కడ మనం ఏదో అవమానకరంగా బతుకుతున్నాము అని కాదు. విడిగా భగవంతుడి దృష్టిలో మన బతుకులు కొంచెం నీచమైనవి, పాపభూయిష్టమైన ఈ జీవితాలు జీవిస్తూ కాకిలాగా కలకాలం బతికే కన్నా భగవద్మార్గంలో హంసలాగా 6 నెలలు బతకడం మేలు. అది నా అభిప్రాయం. ఇక ఉత్తములు మీకు తగ్గట్టుగా ఆలోచించేదరుగాక. ఇక విషయంలోకి వస్తే కనుక ఒక ముక్తి అంటే దాని మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి కొంతవరకు నేను నేర్చుకున్న సాహితీ, గురువుల అనుగ్రహం, నేను నేర్చిన గ్రంథాల పరిచయం, వీటి ద్వారా కొంతవరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నించేదను గాక. ఇక ఈ జనాలలో ఈ ముక్తి అనే పదానికి అర్థం ఒక మరణం తర్వాత మనం ఏదో అయిపోతాము, ఉండము అని. యాక్చువల్గా ప్రతి మనిషికి సహజమైన జ్ఞానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఒక జన్మకి ఎత్తినప్పటి నుంచి అతడికి వచ్చినప్పటి నుంచి అతని జీవిత ప్రయాణం మొదలైతే అతని డెడ్ ఎండ్. ఎప్పుడైతే ఆఖరి శ్వాస వదులుతాడో అక్కడి వరకు మాత్రమే. ఆఖరి శ్వాస కూడా అతను కోమాలోకి పోకుండా ఉంటే కొన్ని రోజుల ముందర వరకు, అక్కడ వరకు అతని జీవిత ప్రయాణం అనేది ఉంటుంది. అంతవరకు అతనికి స్పృహలో ఉంటుంది. స్పృహలో ఉన్న ఈ కాస్త జీవితం అతనికి ఒక అద్భుతమైన అనుభవాల సమాహారం, ఒక అద్భుతమైన ఇది. ఇటువంటి జీవితంలో
అతడు నా నా అంటే అహం, కామం, క్రోధం ఈ అరిషడ్ వర్గాలకి లోనై చేసినటువంటి ఇతని కర్మలు, ఈ జుగుప్సాకరమైనటువంటి ఇతని జీవితం, ఇవన్నీ ఇతోధికమైన ఈ కర్మల ఈ ప్రేరణ, ఇవన్నిటిలో అతనికి ఏర్పడిన పాపపుణ్యాల సంగమం, ఇదంతా అతనికి ఒక భయంకరమైన ఒక జీవితం, ఒక రకమైన నరకం. అది నరకం అని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, అతడు ఆ స్థితిలో నుంచి ఉన్నట్టుండి ఉద్ధరించబడి బ్రహ్మజ్ఞానంలోకి వెళ్తే కనుక, అంటే అతను ఉత్తమ స్థితిలోకి వెళ్ళి కనుక చూస్తే కనుక ఎంత భయంకరంగా కనిపిస్తుందంటే ఇతని జీవితం అంత భయంకరంగా కనిపిస్తుంది. ఆ స్థితిలో నుంచి ఈ జీవితం అంత నరకప్రాయంగా కనిపిస్తుంది. ఇది మరింత అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ నా విమర్శని వినేవారు, విఘ్నులు, సమాజ శ్రేయోభిలాషులు, వీరందరూ విఘ్నతతో కూడిన మనస్సుతో, మంచి మనస్సుతో నా యొక్క విమర్శని సద్విమర్శగా స్వీకరించెదరుగాక. ఒక మోక్షసిద్ధి అని అంటే, మోక్షం అంటే తీసుకుపోయి ఒక మనిషిని ఒక ఫ్యాన్ కింద కూర్చోబెట్టి, వాడికి కడుపు నిండా పొట్టబగిరేలాగా టిఫిన్ పెట్టి కూర్చోబెట్టి ధ్యానం అనే పేరుతో వాడిని కళ్ళు మూసుకోమని చెప్పి ఏదో వాడి నోటికొచ్చిన ఒక మంత్రమో, నోటికొచ్చిన ఒక ధ్యానమో, లేకపోతే శ్వాస మీదనో, మోకాల మీదనో ఎక్కడో దృష్టి పెట్టు అని వాడికి చెప్పి కూర్చోబెడితే వాడది తిని బిర్రుగా ఫ్యాన్ గాలి కింద కూర్చొని శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడే. ఆ నిద్రపోతున్న స్థితి, ఆ స్థితిలో వాడికి ఏమన్నా కలుగుతాయో కలగవో ఏమో ఏంటో ఆ గోలేంటో నాకు అర్థం కాదు. కానీ ఒక్క మోక్ష సిద్ధి పడేయాలంటే ఈ స్థితులలో వాడు కొన్ని కోట్ల జీవితాలు చేసినా కూడా వాడు ఎన్నటికీ మోక్షాన్ని పడేయడు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఒక మోక్షాన్ని పొందాలి అని అంటే దానికి ఫస్ట్ కావాల్సిన విధానం వచ్చేసేసి భక్తి. ఆ భక్తి అనేది ఏం చేస్తుంది అంటే, భగవంతుడిని అనిర్వచనీయమైన సేవన తత్పర ఫలితం అనేది, ఒక సత్పురుష సాంగత్యం అనేది, ఆ భగవంతుడిని సేవించిన ఆ కృత ఫలం అనేది ఏం ప్రాప్తింపజేస్తుంది అంటే వైరాగ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఆ వైరాగ్య సంపద అనేది ఏం చేస్తుంది అంటే, అంతులేనంత మామూలుగా ఈ భక్తి వైరాగ్యాలు రెండు కలిసి అంతులేనంత జ్ఞాన సమాహారాన్ని, జ్ఞానము అనబడేటువంటి ఒక గొప్ప గొప్ప విశేష వాక్యాలని, అతడు జ్ఞానంతో కూడినటువంటి జీవితాన్ని అతడికి పరిచయం చేస్తాయి. ఆ జ్ఞానంతో కూడిన జీవితం అనేది ఎలా ఉంటుందంటే, ఒక చీకటిలో నివసించేటువంటి ఒక బొద్దింక, వెలుగులో నివసించేటువంటి ఒక బొద్దింక, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంటుందంటే, బొద్దింకలు చీకటిలోనే నివసించడానికి ఇష్టపడతాయి. ఒక పాపభూయిష్టమైన వాడు మానవ జీవిత కర్మలు అనేది చీకట్లో, అంటే చీకటి ప్రపంచం, జ్ఞానరహితమైనటువంటి ప్రపంచం అనేది చీకటి ప్రపంచం, జ్ఞానపూర్వకమైన ప్రపంచం అనేది వెలుగులతో నిండిన ప్రపంచం. అటువంటి ఈ చీకటి జీవితాన్నే వీడు ఇష్టపడుతూ ఉంటాడు. వాడు అటు రావడానికి ఇష్టపడాడు. అటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి ఆ జీవితానికి వాడికి క్రమంగా అలవాటు చేస్తూ పోతాయి. ఆ జ్ఞానపూర్వకమైన చైతన్యంలో వాడు ఎన్నో, అంటే వాడికి కొన్ని కష్టాలు ప్రేరణాపూర్వకంగా, అంటే ప్రకృతి ప్రేరణ ద్వారా కానీ, సమాజ ప్రేరణ ద్వారా కానీ, మామూలుగా భగవంతుడి ప్రేరణ ద్వారా కానీ కొన్ని కష్టాలు వాడి జీవితంలో లేకపోయినప్పటికీ క్రమంగా ఇవ్వబడతాయి. ఎందుకంటే వాడి ఉద్ధరణ కోసం. వాడి ఉద్ధరణ అని అంటే వాడి మానసికంగా పరిపక్వత. ఇప్పుడు ఒక నగ అనేది ఒక చోట వంపు తిరగాలి అనేది కంసాలి వాడు సంకల్పిస్తే కనుక, అక్కడ బంగారాన్ని సాగొట్టి దాన్ని పెట్టి ఆ తీగలాగా మలిచి దాన్ని సుత్తితో కొట్టి దాన్ని మలుపు తీసుకుని దాన్ని అందంగా వంపు చేసి ఒక నగలాగా చేయడానికి అతను కొంత శ్రమిస్తాడు. అలాగనే భగవంతుడు మన జీవితాన్ని అనేది తీర్చిదిద్దడానికి కొన్ని మార్పులు చేర్పులు అనేది చేస్తూ ఇతోధికంగా ఆయన సంకల్పంలో మనం ఏ రకమైన నగా డిజైన్ లాగా చేయదలుచుకున్నాడో ఆ రకమైన పరిస్థితులు మన చుట్టూ ఏర్పరుస్తూ మనని క్రమంగా ఉంచి ఆ పరిస్థితికి తగ్గట్టుగా మనని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ప్రిపేర్ చేస్తే అప్పుడు మనం సాధించినటువంటి ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ఆ భగవంతుడి స్తుతి అనేది మనం ఎప్పుడైతే ఆ కష్టాన్ని తట్టుకోలేక ఆయన్ని స్తుతిస్తామో, ఆ స్తుతించంగానే భగవంతుడు అంత కష్టము తానే ఇచ్చి అంత కష్టంలో నుంచి తనే ఉద్ధరిస్తాడు. తనే ఉద్ధరించడం అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, వీడికి ఆ అందమైన వంపులో తను మార్గంగా ఉన్నాను అని వాడికి పరోక్షంగా వాడికి తెలియజేయటమే ఆయన అంతర్గత ఉద్దేశం అవుతుంది. ఇది ప్రాపంచిక ఉదాహరణల ద్వారా చూస్తే కనుక, ఒక తల్లి, ఒక కొడుకు, చిన్న పిల్లవాడు, ఇద్దరు దాగుడు మూతలాడుతూ
తల్లి దాక్కుంటే కనుక పిల్లవాడు అట్లా కళ్ళకు గంతలు కట్టుకుని ఎతుకుతూ తల్లి కనపడక కాసేపటికి అతను వెతకటం చేతకాక అతను నిస్సహాయంగా నుంచుని రోదన చేస్తూ ఏడుస్తూ ఉంటే గుండెల విసేలాగా తల్లి ఏ మూల ఎక్కడ ఎలా దాక్కొని తక్షణమే తను ఓడిపోతాను అని తెలిసి కూడా తక్షణమే వచ్చి అతను ముందర నిలబడి గుండెలకి హత్తుకుంటుంది. అలాగనే భగవంతుడు కూడా మనకి ఎన్ని మార్పులు ఎంత వంపుగా తిప్పుదాము అని ఎంత అనుకున్నా, కఠినమైన పరిస్థితులు ఆ క్షణంలో అలా ఇచ్చినా మనం ఎప్పుడైతే ఆ పరిస్థితులను తట్టుకోలేక భగవంతుడానని మనం ఏడుస్తూ ఉంటామో ఆ క్షణమే ఆ తల్లిలాగా వచ్చి మనల్ని కూడా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటాడు. ఒక తల్లికి ఉదాహరణే భగవంతుడు, భగవంతుడికి ఉదాహరణే ఒక తల్లిగా చెప్పవచ్చు. అటువంటి సమాజంలో ఇప్పుడు అటువంటి ఈ దివ్యమైన పోలిక కలిగినటువంటి ఆ తల్లికి నేటి సమాజంలో దక్కుతున్న గౌరవం ఏమో అది ఇక విఘ్నులుగా మనం చెదరగాక దాని మీద నాకు మాట్లాడగలిగే శక్తి లేదు. ఇకపోతే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేవి ఒక మనిషికి ఏ రకమైన జీవితాన్ని అలవాటు చేస్తాయి అంటే, ఈ ప్రాపంచికము అనేది కేవలం ఇది ఒక కల్పితం. అంటే ఇప్పుడు ఒక మనిషి నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు అతడి చుట్టూ జరిగే పరిస్థితులు ఏమో అతనికి ఏమైనా తెలుస్తాయా? తెలియవు. అతను తిరిగి మెళుకు వచ్చిన తర్వాత అతని చుట్టూ ఏం జరిగిందో చుట్టుపక్కల వాళ్ళు చెప్తే కానీ అతను తెలుసుకోలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఇప్పుడు ఇక్కడ నిద్ర అనేది మాయచేత కప్పబడినటువంటి జీవితం. ఈ మాయచేత యాక్చువల్గా సనాతనమైన ఆత్మ, మా ఆత్మకి ఇప్పటికీ మరణం ఉండదు. అది గీతా సారాన్ని చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. అటువంటి మరణం లేని ఆత్మ అనేది మాయచేత కప్పబడిన ఈ జీవితం అనేది నిద్ర లాంటిది. ఆ ఆత్మకి నిద్ర లాంటి ఈ జీవితంలో తాను ప్రవర్తించే తీరు, ఇది వివరణ, ఇదంతా భౌతికమైన జీవితం. ఈ నిద్రాణ స్థితిలో అతను మామూలుగా అతను పొందే ఒక స్వప్నం లాంటిదే ఈ జీవితం. ఈ జీవితంలో ఇతడు చేసిన కర్మలు ఇవన్నిటికీ అతడు అనుభవించే శిక్షలు, ఇక అవన్నీ భౌతికంగా ఆ కర్మ అనేది తీరడం, ఇవన్నీ అయిన తర్వాత ఆత్మ పరమాత్మలో లీనమై తుదకి ముక్తిని సాధించటం. ఇతోధికమైన ఈ వ్యవహారం అంతా పూర్తవడానికి కొన్ని వందల జన్మల కాలం పడుతుంది. కొన్ని వందల జన్మలు అంటే అది మన ఊహలకు కూడా అందదు. మన అదృష్టానో, పూర్వజన్మ పుణ్యానో, ఏ కర్మవశానో మనకి జీవితాలలోకెల్లా అత్యుత్తమమైన మానవ జీవితాన్ని పొందగలిగాం. మానవ జీవితానికి ఎందుకంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది అంటే, యాక్చువల్గా ప్రాకృతికంగా చూస్తే 180 డిగ్రీస్ అని అంటే ప్యారలల్గా ఒక లైన్, ఒక గీతను గీస్తే కనుక, ఒక సమాంతర రేఖను గీస్తే అలా నడిచే ప్రతి జీవి మాయాబద్ధమైన జీవి. నాలుగు కాళ్ళతో నడిచేటువంటి ఈ ప్రతి జీవి ప్రకృతి యొక్క మాయాబద్ధమైన వీటిల్లో జీవిస్తూ ఉంటుంది. వాటికి కర్మలు అంటావు, వాటికి దానికి సుఖదుఖాలు, ధర్మాలు ఇవేమీ ఉండవు వాటికి. అటువంటి ప్రాకృతికమైన జీవులు అనేవి అవి పుడతాయి, మనుషుల సేవ కోసమే పుడతాయి, చస్తాయి, మళ్ళీ తిరిగి జన్మిస్తూ ఉంటాయి. వాటి క్రమ రొటీన్. అవి అట్లా జన్మలలో అలా మనుషులకి సేవ చేస్తూ తరిస్తూ మానవ జీవితానికి సమీపమైన జీవితాలు అంటే ఒక కుక్క, మేక, చిలుక, కుందేలు ఈ రకమైన ఈ జీవితాలలోకి ప్రవేశించి మనుషుల ద్వారా చంపబడి మనుషులు వాటిని తిని వాటిలోని ఆ ప్రాణశక్తిని ఆ మనిషి తన వీర్యం ద్వారా పొంది, ఆ వీర్యం ద్వారా అంటే అతను వాటికి వీర్యంలో వాటి అదృష్టమో భగవంతుడి కరుణో అవి ప్రాణశక్తి తిరిగి మానవ జన్మని పొందడానికి యత్నిస్తూ ఉంటాయి. అలా మనిషి సమీపంలో అవి రావడానికి ప్రయత్నిస్తూ, అంటే కొన్ని జన్మల సేవల ఫలితం తర్వాతనే మానవ యోనిలోకి వాటికి స్థానము అనేది, ప్రవేశము అనేది దక్కుతుంది. అట్లా ఎన్ని వందల జన్మలకు వాటి మనోస్థితిని అవి డెవలప్ చేసుకుంటూ మనిషి జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి మనిషి జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, ఏదైనా సరే విషయాన్ని అర్థం చేసుకోగలగటం, ఏదైనా సరే చెప్తే దాన్ని మనం గ్రహించగలగటం, ఒక జ్ఞానాన్ని తెలుసుకొని ఉత్తమంగా జీవించగలగటం మిగతా ఏ జీవితానికి లేనటువంటి విశేషమైన స్థితి మనిషి జీవితానికి ఉంది. ఇటువంటి ఈ మనిషి జీవితంలో మన కర్మలని, మన చేతలని అన్నిటినీ విశేషంగా ప్రయత్నపూర్వకంగా ఉత్తమంగా చేసుకుంటూ జీవించటము అనేది నేర్వాలి. ఇక్కడ ఎవ్వరూ తీసుకుని వచ్చి నిన్ను పీట మీద కూర్చోబెట్టి నాయనా ఇది నేర్చుకో, ఇది చదువుకో, ఇది చెయ్యి అని అనేది ఎవ్వరూ చెప్పరు. ఒకవేళ మన కర్మ కొద్దీ పోయినా ఈ ప్రకృతి సిద్ధాంతం ప్రకారం
మనం దొంగ బుద్ధితోటి దొంగలుగా ఉంటే కనుక, అంటే మన బుద్ధిని, కర్మని వీటిని మార్చుకోకుండా ఏదో ఒక సంకల్పంగా మోక్షాన్ని పొందుదాంలే అని మనం అనుకుంటే, అంతర్గతంగా మనం కోరికలు తీర్చుకుందాం అననే ఒక దుర్బుద్ధి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటే ప్రకృతి వాళ్ళని తీసుకుని పోయి ఒక దొంగ గురువుల సమక్షంలోనే పడేస్తుంది. ఇది నిర్మోహమాటమైన నిర్వివాదాంశం. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎటువంటి వాడివైతే నీ చుట్టూ ఏర్పడే సృష్టి జగత్తు అంతా కూడా అటువంటిదే అయి తీరుతుంది. అందువల్ల మన బుద్ధి, మన ఆలోచన, మన యందు ప్రేరణ ఇవన్నీ అంటే మంచి అంశాలతో కూడినటువంటివి. మనం మంచి మనసుతోటి ఆలోచిస్తే, మంచి బుద్ధితోటి ఆలోచిస్తే మనం మంచి చోట్లకి వెళ్ళి మంచి మనుషులని, మంచి వ్యక్తులని కలుసుకొని వాళ్ళ సేవనం ద్వారా కొన్ని జ్ఞానపరమైన అంశాలని, కొన్ని జ్ఞానపరమైన రహస్యాలని తెలుసుకొని మన జీవితాన్ని ఇతోధికంగా బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ మన ఆత్మస్థితి నుంచి మన ఉత్తమమైన మోక్షస్థితిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇవన్నీ ఒక ప్రయత్నపూర్వకంగానే జరగాలి. అబ్బా ఇవన్నీ చేసే ఓపికలు, ఆ కష్టాలు పడే ఓపికలు నాకు లేవు అంటే, ఇక్కడ నేను విన్నవించుకునే ఒక అంశం ఏమిటి అంటే, అదృష్టానో, కర్మవశానో, పూర్వజన్మ పుణ్యవశానో ఈ జన్మ మానవ జన్మ దక్కింది. నెక్స్ట్ జన్మ మానవ జన్మ అవుతుంది అని అనటానికి ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే అది ఈ జన్మలో చేసిన నీ కర్మలు కానీ, నీ చేతలు కానీ, నీ ఆలోచన విధానాంశాలు కానీ ఏదన్నా ఒక జంతువుకి దగ్గరగా ఆ లక్షణాలు కనిపిస్తే నెక్స్ట్ నీకు ప్రాప్తించబోయే యోని అనేది అదే అయి తీరుతుంది, ఖచ్చితం. అది ఉదాహరణకి మీకు చెప్పాలి అని అంటే, మరణం సమీపించేటప్పుడు మనిషి చివరికి ఏం ఆలోచిస్తాడో ఆ స్థితినే పొందుతాడు. మనిషి చివరికి ఏం ఆలోచిస్తాడు అని అనేది కనుక చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి భరతుణ్ణి తీసుకుందాం. భరత మహాముని ఆయన బ్రహ్మజ్ఞాన సాధనకి తపస్సులో ఉన్నప్పుడు, ఆయనకి అంత్యకాలం ప్రాప్తించినప్పుడు ఆయన దగ్గరికి ఒక తల్లి లేడి వచ్చి ప్రసవ వేదంతో పాడుతూ ఒక పిల్ల లేడిని అక్కడ వదిలేసి చనిపోయింది. అది ఆ పిల్లల ఏడిని, ఆ తల్లి లేని పిల్ల కదా, ఆయన ప్రేమతోటి దాన్ని సాకుతూ, ఎంతో ప్రేమగా దానికి లేత గడ్డి తినిపిస్తూ తన అంత్యకాలాన్ని సాగించాడు. అలా ఆయన మరణించే ముందర ఆ లేడి గురించి ఆలోచిస్తూ, అయ్యయ్యో ఈ లేడిని అంటే తను మరణిస్తే ఏమైపోతుందో ఎట్లాగనో అని ఆలోచిస్తూ ఆ లేడీ ఆలోచనలలోనే మరణించాడు. తిరిగి మళ్ళీ ఆయనకి నెక్స్ట్ జన్మించినటువంటి జన్మ ఏది అని అంటే, ఆయన లేడీలాగానే జన్మించారు. తర్వాత ఆ జన్మస్థితుల నుంచి మహర్షుల ద్వారా ఉద్ధరించబడి, అదొక పెద్ద కథ, మామూలుగా అది జరుగుతూ వెళ్ళిపోయింది. ఆయన ఉద్ధరించబడ్డారు, అది వేరే విషయం. అందరికీ అలా జరగాలని లేదు. ఇప్పుడు తులసీదాస్ వారి జీవితంలో చూసుకుంటే కనుక, వెనకడికి నేను చెప్పిన కథలలో అది కూడా ఒక కథ. తులసీదాస్ గారికి ఒక జమీందారు ఇట్లా రామాయణం విడునాయన అని ఎంత బతిమలాడినా అతను వినకుండా మొరాయించి మరణించే మూలంగా తన కొడుకు కోసం ఆస్తులు, అంతస్తులు, అబద్ధాలు, కోటగోడలతో నిర్మించిన తన జీవితం అనేది నెక్స్ట్ అతి పశుతుల్యమైన జీవితం అయ్యేసరికి అతడు తన కొడుకుకి కోసం ప్రేమతోటి తను ఇదంతా సంపాదించాడో ఆ కొడుకు దగ్గరే తాను ఆ కొడుకుకి ఆస్తి డెవలప్ చేయడానికి, అంటే తన కొడుకు ఆస్తికి డెవలప్ చేయాలి అనే ఈ ఆకాంక్షలతో అతను జీవించడం మూలకంగా ఆ కొడుకు దగ్గరే ఒక ఎద్దులాగా పుట్టి ఆ కొడుకు ఆస్తి డెవలప్ చేయడానికి కొడుకు చేత కొరడా దెబ్బలు తింటూ అతని పొలంలోనే అతను ఒక ఎద్దులాగా పనిచేస్తూ ఆ సంపాదన ఉత్పన్నం చేయటానికి, పెద్దదిగా చేయటానికి అలా జీవించాల్సిన పరిస్థితి. తిరిగి మళ్ళా అతను మరణించి ఏ కర్మ అది ఆ జన్మ పరంపరలలో మళ్ళీ అతను ఎట్లా మానవ సమీప జన్మానికి రావాలి, తిరిగి మానవ యోని అతను ఎప్పుడు పొందాలి, ఈ జీవితం గురించి ఎప్పుడు తెలుసుకోవాలి, ఇలా ఇత్యాది కథలు. అంటే ఇవన్నీ యాక్చువల్గా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఉదాహరణలు అంటే మనం నిజంగా మేల్కోదలిచిన వాడికి కొన్ని వందల ఉదాహరణలు చూపించని అవసరం లేదు, ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పుడు ఈ తులసీదాస్ నిజంగా మేల్కోదలిచిన మీకు ఎవరైనా ఉంటే కనుక ఈ ఒక్క ఉదాహరణ తీసుకోండి. ఇకనైనా ఈ జీవితంలో ఇప్పటి నుంచైనా మేలుకొని మీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. దానికోసమై గొప్ప ఎవరెవరి దగ్గరకు ఆ మెడిటేషన్ సెంటర్లకు పోయి మీ డబ్బులు ఇవన్నీ కాలాన్ని వృధా చేసుకోకండి.
ప్రశాంతంగా మీకు నచ్చిన చిత్తంలో, మీకు నచ్చిన దైవాలయానికి నిరంతరం ఒక కంటిన్యూ, ఒక శ్రమ తెలియని యోధుల్లాగా నిరంతరం ఒక కాల నియమం ప్రకారం, అంటే ఈరోజు పొద్దున్నే 8ంటికి వెళ్తున్నాను దేవాలయానికి, ప్రతినిత్యం అదే కాల నియమాన్ని పాటించండి. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఉదాహరణ చెప్పాలంటే ప్రతినిత్యం మీరు వచ్చి రాత్రిపూట స్నానం చేసి మామూలుగా మీరు బయట స్నానం చేస్తారనుకుందాం. స్నానం చేసి మామూలుగా దేవుడి జపం చేసుకుందాం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులకు వర్షాకాలం వచ్చింది. మీరు స్నానానికి వర్షంలో ఫుల్గా తడిసి వచ్చారు. స్నానం చేయాలి. స్నానం చేసేసి దేవుడు పూజ చేసుకోవాలంటే వర్షంలో తడిసారు కదా, ఇంకెందుకు అని తోటి వాళ్ళు మీకు చెప్పచ్చు. కానీ మీరు అనుకున్న విధి విధానం ఏది ఉందో అది ఇంచుక కూడా తప్పకుండా మూర్ఖుడిలాగా, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక మూర్ఖుడిలాగా, మొహమాటలు లేకుండా అవసరమైతే నన్నెత్తిన బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి వర్షంలో నుంచి నన్నెత్తిన నీళ్లు పోసుకొని వచ్చి స్నానం చేశామనే ఫీలింగ్ని మీరు తెచ్చుకొని ప్రశాంతంగా భగవద్ధ్యానంలో మునిగిపోయి మీ ఇతోధికమైన కర్మను అనేది ప్రయత్నిస్తూ ఉండి అలా చేస్తూ పోతే కనుక మీ జీవితంలో మీకు ప్రాప్తించే స్థితులు వరుసగా చెప్తూ ఉంటాను, గమనించడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి స్థితి, మీరు ప్రయత్నించే ఆ అంటే మీ పూజా మండపం, అక్కడ ఉన్న 4 ఫోటోలు, ఒక 4 విగ్రహాలు, ఇవి ఇత్యాదులు ఉన్నాయనుకుందాం. ఇవి అనేది మీరు నిరంతరం పూజ చేయటం మూలకంగా మీలో క్రమంగా వైరాగ్యం జన్మిస్తుంది. ఆ వైరాగ్యంతో పాటు జాలి, దయ, ప్రేమ ఇత్యాది భావాదులన్నీ మీలో అంకురిస్తాయి. ఈ భావాదులన్నీ అంకురించంగానే మీరు మీ మనసులో అనేక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ మీరు ఎంత చేసుకున్నా మీ క్రమపూర్వకమైన ఈ నిత్య సాధనల ద్వారా ఆ పూజా మండపంలో మీరు చేయటం మూలకంగా మీరు చేస్తున్నటువంటి ఆ పూజా మండపంలో ఉన్న ఫోటోలు, ఆ విగ్రహాలు మీ మనసులో మీకు తెలియకుండానే ఒక ఆలోచన సరళి బయలుదేరుతుంది. ఇది కాదు దేవుడు, ఇది కాదు అని మీకు స్పష్టంగా లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టు, ఇది కాదు నేను చెయ్యను పూజ, ఇది కాదు నేను చెయ్యను అని స్పష్టంగా అంతర్వాణి వ్యతిరేకించడం మొదలు పెడుతుంది. ఆ వ్యతిరేకించే స్థితిలో మీరు ఉన్నారు అంటే మీరు ఇక మీ యోగ సాధనలలో తొలిమెట్టు ఎక్కినట్టే. నెక్స్ట్ స్థితికి వచ్చేసరికి ఇక ఇలాగనే మీరు క్రమంగా చేసుకుంటూ పోతే మీ చెవులలో ఒక మామూలుగా మన పూజారులు వాయిస్తున్న శంఖం చప్పుడు, ఒక గంట, అంటే మన ఆలయ పూజారులు కొడుతూ ఉంటారే హారతి ఇచ్చేటప్పుడు, అటువంటి గంట చప్పుళ్ళు ఏమీ లేకుండానే అప్పుడప్పుడు అట్లా చెవులలో మారుమోగుతూ ఉంటాయి. మీరు కళ్ళు మూసుకుని భగవంతుడి పూజ చేద్దాము అని అంటే మీ కనుబొమ్మల మధ్య, బురుకుటి మధ్య ఒక సూర్యుడి వంటి తేజోవంతమైన ఒక బింబం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మీకు ప్రాథమిక గుర్తులలో ఇది కూడా ఒక గుర్తు. ఇత్యాదికాలు మీరు ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి అని అంటే అలాగనే మీరు క్రమంతం అయినా సరే మీరు ఇది కాదు దేవుడు, ఇది కాదు దేవుడు అని ఎంత చెప్పినా మీ ఆత్మ మాటలు ఏమీ పట్టించుకోకుండా మీ క్రమ సాధనని ఇంత కూడా మానకుండా అలాగనే చేస్తూ ముందరికి పోవాలి. ఇలా చేస్తూ పోతే ఆ చెవులలో క్రమంగా చప్పుళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత వేదనాదం మొదలవుతుంది. ఎవరో ఎక్కడో మంత్రాలు చదువుతున్నారు, ఆ మంత్రాల చప్పుళ్ళు, ఆ మంత్రాల ధ్వనులు ఇవన్నీ మీ చెవులలో మారుమోగుతూ ఉంటాయి. మీకు చుట్టూ చూస్తేనేమో ఎవ్వరూ ఉండరు, కానీ మీ చెవులలో మాత్రం అవి మారుమోగుతూ ఉంటాయి. ఒక సముద్రపు ఘోష, కొంతమందికి ఒక రకంగా సముద్రపు ఘోష, కొంతమందికి వేదనాదం, ఇట్లా రకరకాల అనుభూతులు రకరకాల స్థితులలో కలుగుతూ ఉంటాయి. ఈ స్థితుల నుంచి మనిషి ఇంకొంచెం, అంటే ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పరీక్షలు ఏర్పడుతూ ఉంటాయి. పరీక్షలు ఎలా ఏర్పడతాయి అని అంటే వాళ్ళు ఉన్న స్వాభావిక పరిస్థితులు, వాళ్ళ చుట్టూ ఉన్న ఏర్పడిన సమాజం, ప్రతి మనిషి తన చుట్టూ దృష్టి ఎటువంటిదో సృష్టి అటువంటిది. వారి దృష్ట్యాదుల రీత్యా వాళ్ళు ఏ రకమైన, అంటే వాళ్ళ చుట్టూ ఏర్పరచుకున్న ఒక చిన్న ప్రపంచం. ఒక పిల్లవాడు తను బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు తను ఏ రకమైన బొమ్మలతో అమ్మ నాన్న ఆట, పిల్లలకు పెళ్లి చేసుకునే ఆట, ఏదేదో వాళ్ళు ఆడుతూ ఉంటారు. అలా వాళ్ళ చుట్టూ ఒక రకమైన బొమ్మల జీవితం ఏ రకంగా ఏర్పరచుకుని ఉంటారో అలాగనే మీ చుట్టూ ఏర్పరచుకున్నటువంటి ఆ జీవిత జగత్తు అనేది ఏ రకంగా ఉంటుందో అందులో నుంచి మీకు ఏర్పడే పరిస్థితులు ఇత్యాదులన్నీ మీ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. అందులో నుంచి ఏర్పడేటువంటి కొన్ని ప్రేరణాపూర్వకమైన కష్టాలు, అవి యాక్చువల్గా మీ జీవితానికి సంబంధించిన కష్టాలు కావు, కానీ ఒక భగవంతుడు లేదా ఒక కాలము లేదా ఒక ప్రకృతి
ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు అవి. అవి ప్రయత్నిస్తూ నిద్రలేస్తాయి, ఒక్కసారి మిమ్మల్ని అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు వాటి ఉద్దేశం ఏంటంటే, మీరు చేసే స్థితులు, మీరు చేసే ధ్యానాదులు, వీటిలలో మీరు ఎంత బలంగా ఉన్నారు అని అనేది అవి తెలుసుకోవడం కోసం. అంటే మిమ్మల్ని స్థిరంగా ఉన్నారా లేదా కొట్టుకుపోతారా మళ్ళా మాయలో పడి అని అనేది తెలుసుకోవడం కోసమే ఆ పరీక్షలు అనేది వస్తూ ఉంటాయి. ఒక పరీక్షనే దాదాపు ఒక 4-5 సార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల పరిస్థితులు మారుతూ ఉంటాయి, కానీ పరీక్ష ఒకటే. రకరకాల స్థితులలో ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎదుర్కొని సమాయత్తమవుతూ ముందరికి వెళ్ళాలి. ఇప్పటికే 30 నిమిషాలు దాటింది. అసలే కలికాలం, అందులో ఓపిక లేని మనుషులు 10 నిమిషాలు కూడా నిలబడి చూడలేనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నాం. అటువంటి స్థితులలో అరగంట దాటడం అంటే అది చాలా గొప్ప విషయం. మళ్ళీ మీకు కుదిరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి రావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది తయారు చేస్తాను. ఇప్పటి వరకు ఇంతవరకు చెప్పగలుగుతున్నాను. ధన్యుని. సెలవు. స్వస్తి.